హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే మేము బయటికి వెళ్ళామండి సాయంత్రం. అందుకని చెప్పి అటు నుంచి వచ్చేసరికి 8:30 ఇలా అయిపోయిందండి. ఇంకా మేము బయట అయితే ఏమీ తినలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఇంకా వచ్చేసాము. హాఫ్ అన్ అవర్లో ఏం రెడీ అవుతుందని చెప్పి ఆలోచించాను. ఈలోపు ఉప్మా రవ్వ కూడా లేదండి ఇంట్లో, ఉప్మా చేద్దామంటే. కాబట్టి ఇంకా కొంచెం బాస్మతి రైస్ ఉంటే అవి ఒక గ్లాసు, నెక్స్ట్ నార్మల్ రైసు అన్నం వండుకుంటాం కదా ఆ రైసు, ఈ రెండు కలిపేసి ఒక 2 సార్లు కలుపుకొని ముందుగా నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అందులో మొత్తం హోల్ గరం మసాలా వేసేసి పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా వేయించుకుంటున్నానండి. ఇవన్నీ అంటే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో బంగాళాదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నవి వేసేసుకొని ఇవి కూడా మగ్గనివ్వాలండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే తొందరగా మగ్గుతాయి అన్నమాట బంగాళాదుంపలు. కాబట్టి ఇంకా మూత పెట్టేసుకున్నాను. కాసేపు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు ఎక్కువ కోసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా టమాటాలు కూడా ఒక 4 టమాటాలు కోసుకున్నాను. ఇంకా ఇందులోని కూడా కొంచెం సాల్టు, పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా మూత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే టమాటాల్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. ఈ టమాటాలు బంగాళాదుంప మంచిగా కుక్ అయ్యాయండి. ఇప్పుడైతే నేను ఈ ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఆ ముక్కలు, ఈ రైసు అంతా సరిగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసుకొని ఇప్పుడైతే ముందుగా కొలిచి పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసాను. లాస్ట్లో ఇంకా ధనియా పౌడర్ కూడా వేసేసానండి. ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకున్నానండి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ ఉంటే కొంచెం వేసానండి, పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుందని. లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేశాను, అదైతే స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నానండి. వేడివేడిగా ఉంది, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇందులో మనకి ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేవు, అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా బంగాళదుంపలు, టమాటాలే ఉన్నాయి, అందుకే అవే కొంచెం ఎక్కువ వేసుకొని ఈ రైస్ అయితే చేసేసానండి. చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిలాడుతూ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.